సిలువకు అప్పగించిన యేసుక్రీస్తుని ఈ యూదులకు, ఈ రోమన్స్కి అప్పచెప్పింది ఎవరు? ఇస్కరియోతు యోధ. కరెక్టే కదా? ఇప్పుడు నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, ఈ సిలువ ఎక్కడం అనేది సైతాన్ గాడికి ఇష్టమా కాదా? జూడా సైతానేనా? బైబిల్లో ఏముంటుందంటే, ఎప్పుడైతే రొట్టె ముంచి యోధాకు దేవుడు ఇస్తాడో ఆ క్షణమే దురాత్మ అతనిలో ఎంటర్ అయిపోయింది. ఎండ బయటిపోతాడు. అయితే ఈ సిలువ వేయడం, యేసుక్రీస్తుని చంపేయడం, యేసుక్రీస్తుని సిలువకు అప్పగించడం ఎవరు చేసినట్టు? మాట్లాడరే? ఏమంటే ఏం తప్పు అనుకుంటున్నారా? ఇప్పుడు ఇది ప్రశ్న కాదా? యోధాలో సైతాన్ దూరింది, సిలువ వేయడానికి అప్పచెప్పాడు ఆయనే. అయితే సైతాను యేసయ్యను సిలువకు అప్పచెప్తుందా? ఇది నా పాయింట్. సైతాను సిలువకు యేసయ్యను అప్పచెప్తుందా? ఆలోచించండి. కరెక్టా కదా? అప్పగించదా? దివ్య అంటుంది అప్పగించదా అంటుంది. ఇంకా సైతాన్ని అప్పగించదా యేసయ్యను సిలువేయమని? మరి సిలువేయమని అడిగిన వాళ్ళందరూ పరిశుద్ధులా? దేవుణ్ణి నమ్మినోలా? మీకు అర్థమవుతుందా ఈ విషయం? ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాలని ఒక ప్రశ్నలోంచి వచ్చింది ఎప్పుడు కూడా స్థిరంగా మనలో ఉంటుంది. ఈ సిలువకు దేవుణ్ణి అప్పచెప్పేసిన ఆ ఇస్కరియోతు యోధాలో సైతాన్ గాడు దూరాడు. అయితే నా డౌట్ ఏంటంటే, సైతాన్ గాడికి యేసయ్య సిలువ ఎక్కడం ఇష్టమా? యేసయ్యను సిలువేసేసి చాలా సంతోషంగా వికట అట్టహాసం చేసింది సైతానా? అయితే యేసయ్యను సిలువేసిన వాళ్ళందరూ సైతాను వల్ల వేయలేదంటే వాళ్ళు పరిశుద్ధులా అనే ప్రశ్నకి చాలా నిశ్చితమైన, చాలా గూఢమైన వాక్యం ఉంది. మీరు మాట గుర్తుపెట్టుకోండి. చాలామంది అంటారు, ఏమండి ఇన్ని మతాలు ఉన్నాయి, ఇన్ని విశ్వాసాలు ఉన్నాయి, అందరిలో ఏంటి మెరకల్స్ మీరు చూడండి, అన్నిట్లో ఉంటాయి. యోగా అంటే మెడిటేషన్ అంటారు, మనం ప్రార్థన అంటాం. అన్ని మతాల్లోనే ఏవో మెరకల్స్ అంటారు, ఏదో పూజ చేస్తే ఏదో అవుతుంది అంటారు. ఇవన్నీ కూడా చాలా ప్యారలల్గా ఉంటాయి. ఒక్కొక్కరి విశ్వాసం ఒకటొకటి, మనం దీన్ని నమ్ముకున్నాము అని అనుకుంటాం. కానీ ఈ లోకంలో దేవుణ్ణి కంప్లీట్గా డిఫైన్ చేసింది. దైవత్వాన్ని యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అంటాం మనం. ఇదే అందరికి నచ్చదు, ఇదే అందరికి ఎవ్వడికి నచ్చుతుంది. యేసుక్రీస్తు కూడా దేవుడు అంటే నచ్చుతుంది. సూపర్. నువ్వు మా క్లాసుల్లో కూడా, మా గ్రూపుల్లో కూడా నేను ఎప్పుడైతే యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు అంటే నచ్చదు వాళ్ళకి. యేసుక్రీస్తు కూడా దేవుడు అంటే మటుకు యూఆర్ వెరీ గుడ్ పర్సన్ అంటారు, రీజనబుల్గా ఉంది అంటారు. కానీ ఏ మతం కూడా అన్ని దేవుళ్ళు ఒకటని చెప్పట్లే. ఎవడ మతం ఆడి దేవుడే దేవుడు అని చెప్తుంది. అలాగ అనుకుంటున్నారు కాబట్టి అలా దేవుళ్ళలో ఉన్నారు. కొంతమంది జనరల్గా విశ్వసిస్తారు. హిందూయిజంలో కూడా ఎక్స్క్లూజివ్నెస్ ఉంది, బుద్ధిజంలో కూడా ఎక్స్క్లూజివ్నెస్ ఉంది. అయితే ఈ విశ్వాసాలన్నిటికీ, ఈ దేవుని మీద ఉన్న ప్రశ్నలన్నిటికీ ఎక్కడా లేని జవాబు ఈ సిలువలో ఉంది. హల్లెలూయా. ఎందుకు నేను ఈ దేవుడిని నమ్మాలి? ఎందుకు నేను ఈ దేవుడే నిజమైన దేవుడని నమ్మాలి? ఎందుకు ఈ విశ్వాసం కోసం నా జీవితాన్నంతా త్యజించాలి? ఎందుకు ఈ విశ్వాసం కోసం నేను జీవితం అంతా కాపాడుకొని నిలబడాలంటే ఒకటి, అన్ని గ్రంథాల్లో అన్ని విశ్వాసాలు దేవుడు అనే పాయింట్కి దగ్గరికి వచ్చి ఎక్కడో చోట ఆగిపోయాయి. కానీ ఆ ఆగిపోయిన గ్యాప్ను ఫిల్ చేసింది ఈ సిలువ ఒకటే. హల్లెలూయా. ఈ సిలువను బట్టే మనం అతిశయించాలి. ఈ సిలువను బట్టే నువ్వెందుకు దేవుణ్ణి నమ్ముకున్నావంటే దిస్ ఈజ్ ద రీజన్. ఈ మహాభారతంలో కృష్ణుడికి అర్జునుడికి మధ్య డిస్కషన్లో ప్రజాపతి అంటాడు. అందరూ కూడా అక్కడ తీసుకొస్తారు, అక్కడి నుంచి ముందుకెళ్ళలేదు. మీరు గ్రంథాలన్నీ చదవండి,
ఒక పాయింట్ వరకు తీసుకొచ్చి అక్కడ వదిలేసాయి. దాన్ని కంప్లీట్ చేసింది ఎవరంటే ఈ సిలువలో యేసయ్య ఒక్కడే. నేను నమ్మాను కాబట్టి నా దేవుడు గొప్పోడు అంటలే, ఏదో ఇందులో పుట్టాను కాబట్టి గొప్పోడు అంటలే. బైబిల్ ఒకటే చెప్తుంది, నువ్వు విచారించి, నువ్వు ఎక్స్పీరియన్స్ అయ్యి, చెక్ చేసుకొని, రుచి చూచి నువ్వు నమ్ముకో. నువ్వు చెక్ చేయి, ప్రతిదీ ఆలోచించు, మాట్లాడు, విను, ఇది సత్యమని నువ్వు గ్రహించి నువ్వు నమ్మాలా. అయితే చూడండి, అందరూ అనుకుంటారు సైతాన్ గాడు యేసయ్యని సిలువేసాడు. అక్కడున్న మనుషులందరూ కూడా సైతాను సంబంధమైన మనుషులు. యోధాను దేవుడు అంటాడు, వీడు పుట్టకపోతే బెటర్ అంటాడు, అంటాడంట. మరి అప్పుడు కూడా మనకు డౌట్ వస్తుంది, ఏమయ్యా మరి ఎవరో ఒకరు యేసుక్రీస్తుని సిలువగా అప్పగించాలి కదా, కాబట్టి అందులో ఆయన ఒక పాత్రగా వెళ్ళిపోయాడు. మరి అక్కడ అలా రాసి పెట్టుంది, ఒకవేళ నువ్వు సిలువ ఎక్కకపోతే మరి నీ రక్షణ ప్రణాళిక కంప్లీట్ కాదు. కాబట్టి ఈ సిలువ వేయకుండా ఆపేది ఎవరు? ఫస్ట్ సైతాన్ గడే. ఈ సిలువ వేయకుండా ఆపాలని ఆశపడేవాడు ఎవడు? ఫస్ట్ సైతాన్ గడు ఒకడే. ఈ సిలువలోనే యేసుక్రీస్తు సైతాను శక్తిని జయించాడు. ఈ సిలువలోనే యేసుక్రీస్తు మనుషులందరూ ఎక్కడైతే ఆగిపోతున్నారో, దేనికైతే సమాధానం చెప్పలేకపోతున్నారో, పాపం వల్ల ఏ మరణాన్ని కొని తెచ్చుకున్నారో ఆ మరణాన్ని గెలిచి, మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడని మనుషులందరినీ ఈ 6 అడుగుల గోతి అనే ఒక లాస్లోంచి ఒక విజయంలోకి తీసుకొచ్చింది ఈ సిలువే. ఈ సిలువ యాగం దగ్గరే అందరు దేవుళ్ళు ఆగిపోతారు. ఈ దేవుడు మనిషికి ముక్తినిస్తాడు. కాబట్టి ఇప్పుడు సైతాన్ సిలువ ఇచ్చిందా? భక్తుని సిలువ ఇచ్చారా? యోధాలో సైతానే దూరాడు. యోధాలో అయితే సైతానే దూరాడు. అయితే ఈ ఒక్క మాట, మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం. ఇప్పటికీ మనకి ఈ ప్రశ్నలాగే ఉంది. సైతాను సిలువకు ప్రేరేపించిందా, లేకపోతే సిలువ వేసిన వాళ్ళందరూ సైతాను సంబంధమైన మనుషులా కాదా? యోధా సైతాను సంబంధమైన మనిషేనా? మనిషే. ఈ సిలువను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. అప్పటి నుండి తాను యెరూషలేముకు, ఏంటి యేసయ్య అప్పటి నుంచి యెరూషలేముకు వెళ్ళి ఆయన ప్రవచనం చెప్తున్నాడు. పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లెగుట అగత్యమని. మీరు చాలా జాగ్రత్తపడండి. ఈ జ్ఞానాన్ని, ఈ ఆలోచన మీ హృదయంలో పెట్టుకోండి. యేసుక్రీస్తు లాస్ట్లో ఏం చెప్తాడంటే ఆ సేవకులందరికీ, అబ్బాయి నేను యెరూషలేము వెళ్తాను, శాస్త్రులు పరిశీలనను పట్టుకుంటారు, నేను శ్రమ పొందాలి, నన్ను చంపేస్తారు, 3వ దినమున లెగుస్తాను అని శిష్యులకు చెప్తున్నాడు, అని బోధిస్తున్నాడు. అంటే చెప్తున్నాడు అస్తమానే, బాబు ఇది నా పరిస్థితి, ఇది ప్లాన్, నేను వెళ్తాను, నేను చచ్చిపోతాను, నేను సిలువలో చంపబడతాను, కానీ 3వ దినం నేను లెగుస్తాను అని శిష్యులకు చెప్తున్నాడు. చెప్తుంటే వెంటనే చాలా దేవుడంటే ప్రేమ, చాలా దేవుడంటే ఆశ, చాలా సన్నిహితమైన ఒక శిష్యుడు పేతురు అంటున్నాడు. పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా ఇది నీకు దూరమవును గాక, అది నీకెన్నడూ కలుగుదని ఆయనను గద్దించేశాడు. ఏమన్నాడు? యేసుక్రీస్తుని గద్దించాడట. ఎంత బాగుంది! గద్దించాడు. అసలు ఏసే మన గద్దించాలి, ఈయన ఏసేని గద్దించేస్తున్నాడు. అవుట్ ఆఫ్ లవ్. ఈయన అన్నాడు, అబ్బెబ్బే సమస్య లేదు, నువ్వు దేవుడు, నీకు ఇది దూరం అవును గాక అంటే మనకి ఎంత ఆనందం ఉంటుందండి. ఇప్పుడు నేను చెప్పానండి, ఏమంటే నాకు ఈ పరిస్థితి ఉండదంటే, లేదు నీకు ఆ పరిస్థితి రాదు అంటే, ఆడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో, నా మంచిని ఎంత కోరుకుంటున్నాడో, నన్ను ఎంతగా మరి అటువంటి స్థితిలో వెళ్తే అతను తట్టుకోలేడు, దాన్ని రిసీవ్ చేసుకోలేడు. అవుట్ ఆఫ్ లవ్ గడ్డి తిట్టేస్తున్నాడు యేసయ్యని. గడ్డి మాట్లాడద్దు, అలా మాట్లాడద్దు,
ఆ మాట నీ నోట్లోంచి రావద్దు అన్నాడు అనమాట. కొంతమంది అలాంటి మాట మాట్లాడను అంట, అలా గర్తిస్తాడు. అయితే అప్పుడు యేసు ఏమన్నాడు చూడండి, అప్పుడు యేసు తన శిష్యులను చూసి, అది కాదు కదా దాని తర్వాత, అయితే ఆయన పేతురు వైపు చూసి, ఎవరైతే యేసయ్య సిలువ ఎక్కడం ఇష్టం లేదన్నాడో, నీకు ఇది దూరం అవును గాక అన్నాడో, ఆయన్ని చూసి అంటున్నాడు, ఎవరది? అది శిష్యుడు కదా. అక్కడ సాతాను ఏమంటుంది? సిలువ ఎక్కొద్దంటుంది. సాతాను ఏం చెప్తుంది? ఈ సిలువ నీకు దూరం అయిపోను గాక అంటుంది. పేతుర్ని స్ట్రైట్ అవే, ఏ పేతురు మీద అయితే యేసయ్య సంఘాన్ని కట్టాలనుకున్నాడో, ఏ పేతురైతే అవుట్ ఆఫ్ లవ్ ఇమ్మీడియట్గా ఆయన గద్దించేసాడు. ఏకంగా తట్టుకోగలమా మనం? యేసయ్యని సిలువేస్తే మనకి ఇష్టమా? ఇష్టం కాదు. ప్రేమతో మంచి ఉద్దేశంతోనే ఈ పేతురు ఎప్పుడైతే ఇది నీకు దూరం అవును గాక అన్నాడో, పేతుర్ని దేవుడు అన్నాడు, సైతానా బయటికి పో అన్నాడు. కాబట్టి ఎవరికి ఇష్టం, ఎవరు ప్రేరేపణ? ఈ ఇస్కరియోతు యూదా ఎవరు? ఇస్కరియోతు యూదాలో సైతాన్ ఎందుకు దూరింది? ఈ ఇస్కరియోతు యూదాను దేవుడు నువ్వు పుట్టకుండా ఉంటే బాగున్నాను ఎందుకు అన్నాడు? ఇది అన్యాయం కదండి. ఆయన సిలువ ఎక్కాలిగా, ఎవడో ఒకడు వాడబడాలిగా. ఆ చిత్తంలో ఈయన ఉన్నాడేమో, ఆయన చేసిన తప్పేంటి, ఎందుకు ఆయన గురించి అంత మాట అన్నాడంటే, బైబిల్లో చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఇస్కరియోతు యూదా కూడా పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడ్డా? రిపెంట్ అయ్యాడా? చాలా చక్కగా రిపెంట్ అయ్యాడు. ఆ రిపెంటెన్స్ గురించి చూద్దాం. ఈ ఇస్కరియోతు యూదా ఏం చేశాడంటే, యేసుక్రీస్తుని ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకొని అప్పచెప్పేసాడు. ఈ ఇస్కరియోతు యూదాను దేవుడు ఎందుకు అలా తిట్టాడంటే, వీడు పుట్టకుండా ఉంటే బాగుంది అన్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా చాలామంది ఈ మాటకు అర్హులు అవుతారు. అందుకే భయం వేసి చెప్తున్నా, చాలా భయం వేసి చెప్తున్నా. చూడండి, మన జీవితాల్లో కూడా పశ్చాత్తాపం ఉంది. ఇస్కరియోతు యూదా లాంటి పశ్చాత్తాపం ఉందేమో చూసుకోవాలి. ఈ ఇస్కరియోతు యూదా దేవుడి దగ్గరికి వచ్చి నీకు శుభమని చెప్పి ఆయన్ను ముద్దు పెట్టుకునివను. అప్పుడు యేసు ఏమన్నాడు? సార్ చిలికాడా అని పిలిచాడు. ఏం పిలిచాడు? చిలికాడా, మై ఫ్రెండ్. ఇస్కరియోతు యూదా దొంగ ముద్దు పెట్టాడు. ఈ ముద్దుకి దాని భావం ఏంటంటే, అతన్ని మనం ఆనర్ చేస్తున్నట్టు, అతన్ని ఆరాధిస్తున్నట్టు, అతన్ని ప్రేమిస్తున్నట్టు. ఈ యూదా ముద్దు పెట్టుకుని ఏమన్నా నీకు శుభమని చెప్పాడు. శుభమా? ఆయన అప్పచెప్తుందేమో సిలువుకి. శుభమా? శుభమని చెప్పి ఆయన్ని ముద్దు పెట్టుకుంటాడు. వెంటనే వేసే అన్నాడు, చెలికాడా నువ్వేం చేయాలనుకున్నావు, తొందర చేసావయ్యా. ఈ యూదా జీవితాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఈ యూదాకి యేసయ్య ముందే చెప్పాడు. యేసయ్య న్యాయవంతుడు. ఎవరిని నాశనం అయిపోవాలని ఆయనకి ఇష్టం ఉండదు. డెఫినెట్గా యేసయ్య యూదాని అలర్ట్ చేశాడు. యూదాకు క్లియర్గా తెలుసు నేను చేస్తున్న పాపమని. ఈరోజు కూడా మనందరి జీవితాల్లో తెలియదా అంటే తెలుసు. దేవుడు మాట్లాడట్లేదంటే మాట్లాడుతున్నాడు. చాలామందితో మాట్లాడుతున్నాడు, చాలామంది ద్వారా మాట్లాడుతున్నాడు, బైబిల్లోంచి మాట్లాడుతున్నాడు, నీ హృదయంలోంచి మాట్లాడుతున్నాడు. కానీ నువ్వు దాన్ని పట్టించుకోవట్లేదు. నువ్వు తెలిసి తెలిసి పాపం చేస్తున్నావు. యేసయ్య యూదాను ఎందుకు పుట్టకుండా ఉంటే బాగున్నాడంటే, నువ్వు తెలిసి తెలిసి పాపం చేస్తున్నావు. ఎరిగి ఎరిగి చెడిపోతిని మనసా అని ఒక పాట ఉంటుంది. ఎరిగి ఎరిగి తెలిసి తెలిసి. అదే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో యేసయ్య భోజనంలో కూర్చొని 21వ వచనం అంటాడు, వారు భోజనం చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. దేవుడు కూర్చోపెట్టి చెప్పాడు. ఏమంటే మీ 12 మంది ఉన్నారు కదా, ఈ 12 మందిలో ఒకడు సైతాను వాడు అప్పచెప్తాడు. అప్పుడు ఆయన అన్నాడు, అప్పచెప్పడానికి ఆయన నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడు ఎవడో వాడే నన్ను అప్పచెప్తాడు అని చెప్పాడు.
24వ వచనంలో మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు, కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడినో ఆ మనుష్యునికి శ్రమ, ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. తర్వాత ఆయనను అప్పగించిన యూదా బోధకుడా నేనేనా అంటే ఆయన ఏమన్నాడంటే నువ్వన్నట్టే నువ్వే అన్నాడు. స్ట్రైట్ అవే జీసస్ క్రైస్ట్ ముందుగానే యూదాకి అడిగాడు. యూదా నేనేనా, ఆడు తెలుసు ఆడని, కానీ నేనేనా అని అడిగితే స్ట్రైట్ అవే చెప్పాడు నువ్వే అని, ముఖమ్మే చెప్పాడు నువ్వే అని. నువ్వే నన్ను సిలువైపోతున్నావు, నువ్వే నన్ను అప్పచెప్పైపోతున్నావు అని స్ట్రైట్ అవే చెప్తే కూడా తెలిసి తెలిసి చెడిపోయాడు యూదా. యూదా తెలిసి చెడిపోయాడు. అయితే ఆయన అప్పగించిన తర్వాత 27వ అధ్యాయంలో అప్పగించేశాడు. యేసయ్యకు సిలువ పనిష్మెంట్ యాక్టివేట్ అయిపోయింది. అప్పుడు ఈ యూదా ఏం చేశాడంటే 27వ అధ్యాయం 3వ వచనంలో అప్పుడు ఆయన్ని అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి ఏం పడ్డాడండి? ఈ పశ్చాత్తాపం మనం పడుతున్నాం అందరం. ఈ పశ్చాత్తాపమే. పశ్చాత్తాపాలు 2 రకాలు ఉంటాయి. యూదా పశ్చాత్తాపం నిజమైన పశ్చాత్తాపం కాదు. యూదా ఎప్పుడైతే సైతాన్ని అలౌ చేశాడో, ఎవరి గురించి అయితే యేసయ్య ఈడు పుట్టకుండా ఉంటే బాగున్నాడో ఆడి పశ్చాత్తాపం అది. మన జీవితం ఆయన క్లియర్గా చెప్తున్నాడు, తప్పు ఒప్పుకుంటున్నాడు. ఏం ఒప్పుకున్నాడు? నేను నిరపరాధ రక్తమును నీతిమంతుని రక్తము అనే దానికి అర్థము అప్పగించి పాపము చేసి తిని. చూడండి, యూదా మీకు తెలుసు కాబట్టి, యూదా సైతాను సంబంధుడని మీరు అనుకుంటున్నారు కాబట్టి ఈ మాటలు మీకు అర్థం అవ్వట్లే. ఇతను పశ్చాత్తాపడి నేను నిరపరాధ రక్తాన్ని అప్పచెప్పి నేను పాపం చేశాను అని ఎక్కడికి వెళ్ళాడు? ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ ప్రధాన యాజకుడు అన్నాడు, మాకు నీతో ఏం పని అయ్యా, మా పని అయిపోయింది అన్నాడు. యూదా ఇంత పాపం చేసి ఇమ్మీడియట్గా తన పాపాన్ని గుర్తుపట్టుకొని అయ్యో నిరపరాధిని అప్పచెప్పేశానే అని పరిగెట్టుకొని ఎవరి దగ్గర అయితే యేసయ్యను అప్పచెప్పడానికి 30 నాణాలు పట్టుకెళ్ళాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తుంటే వాళ్ళు అంటున్నారు, అయ్యయ్యో అవునా నిరపరాధిని అప్పచెప్పావా అని అంటలే. దీంతో నాకేం పని అంటే వాళ్ళకి తెలుసు యేసయ్య నిరపరాధని, వాళ్ళకి తెలుసు ఆయన అన్యాయంగా చంపేస్తున్నామని. కానీ నువ్వు పావుగా వాడపడిపోయావే, యేసయ్యను సిలువేయడానికి నువ్వే వాడబడ్డావే. యేసయ్య ఈ యోధాని పుట్టకుండా ఉంటే మంచిదని ఎందుకన్నాడు తెలుసా? బతుకున్నప్పుడే చెప్పాడు, యోధా నువ్వే నన్ను అప్పు చెప్తావు. బతుకున్నప్పుడే యోధా బోధించాడు, నేను శ్రమ పడతాను, చనిపోతాను, 3వ దినం లెగుస్తాను. దేనికోసం తెలుసా? నీలాంటి పాపులందరినీ రక్షించడానికే. నువ్వు ఎంత ఘోర పాపినైనా నిన్ను రక్షించడానికే నేను చచ్చిపోతున్నాను, నా పర్పసే అది అని బోధించాడు యోధాకి. కానీ యోధా ఎరిగి తెలిసి చెడిపోయాడు. ఎందుకు యోధా పుట్టకుండా ఉంటే బాగుంది అన్నాడంటే అతను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళలేదు. యోధా ఇంత పశ్చాత్తాప పడి కూడా ఈ పశ్చాత్తాపములో ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. పాపమని తెలుస్తుంది మీకు, మీరు పశ్చాత్తాప పడుతున్నారని తెలుస్తుంది, కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే సిలువను ఆశ్రయించకుండా ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్తున్నాడు. చూడండి, ఎప్పుడైతే నువ్వు నీ పశ్చాత్తాపము పరిపూర్ణతలో లేదో, ఎప్పుడైతే దేవుని వాక్యము నీ హృదయంలో లేదో, ఎప్పుడైతే దేవుడు బోధించిన బోధ నీ నోటిలోంచి బయటికి రావట్లేదే, నువ్వు హృదయంలో పని చేయట్లేదో, నీకు అన్నీ కరెక్ట్గా అవుతాయి. నువ్వు చర్చికి వస్తావు, కన్నీళ్ళు పెట్టుకుంటావు, పాటలు పాడతావు, నా తప్పు అయిపోయిందంటావు, నీ పాపాలు నీకు తెలుస్తాయి, నీకు అన్నీ తెలుస్తాయి, కానీ నువ్వు యేసయ్య సిలువ దగ్గరికి రాలేని స్థితిలో ఉండిపోతావు. ఈరోజు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఆ 30 నాణాలు పడేసి వెళ్ళిపోయి పెట్టుకున్నాడు, ఉరి పెట్టుకున్నాడు. కానీ ఇస్కరియోతు
ఎందుకు పుట్టకుండా ఉంటే బాగుని అన్నాడంటే యేసయ్యను అప్పచెప్పేసినందుకు కాదు, ఆయన అప్పచెప్పుకోవడానికి వచ్చాడు. ఆ తర్వాత కూడా చాలా ట్రయల్స్లో ఆయన అంటాడు, నేను దీనికోసం వచ్చాను కాబట్టి మీరు పని కానివ్వండి అంటారు. ఆయన పని ఎలాగైనా చేయించుకుంటాడు, కానీ నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతావు? అన్నీ తెలిసిన నువ్వెందుకు దానిలో దూరతావు? ఇస్కరియోతు యోధ అప్పచెప్పకపోతే యేసయ్య సిలువ ఎక్కడ? పేతురునే గద్దించాడు, సైతానా బయటికి పో అన్నాడు. కానీ ఈ ఇస్కరియోతు యోధ పుట్టకుండా ఉండడం మంచిది. ఎందుకన్నాడు తెలుసా? దేవుడు ఇచ్చిన ఈ సిలువ యాగాన్ని, ఈ క్షమా గుణాన్ని ఇంత పశ్చాత్తాపడి కూడా యేసుక్రీస్తుని యోధ ఇంకా అర్థం చేసుకోలేకపోయాడు. ఎంత భయంకరం అండి! ఇంత భక్తి చేసి కూడా యేసయ్యను మనం ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇన్ని ప్రార్థనలు, ఇన్ని వాక్యాలు విని కూడా యేసయ్యని పరిపూర్ణంగా నమ్మలేకపోతున్నావు నువ్వు. ఈ వాక్యం వింటుంది 100% అయితే నమ్ముతుంది 10%. అందులో వాక్యాన్ని నువ్వు ప్రకటించి నీ నోటితో అథారిటీని డిక్లేర్ చేస్తున్న అసలు లేనే లేదు. మన నోట్లో దేవుని వాక్యం లేదు, మన హృదయంలో దేవుని వాక్యం లేదు, మన ఇంట్లో దేవుని వాక్యం లేదు. మన పిల్లల నోటిలోంచి గట్టిగా బయటకు వచ్చి ఒక కీర్తన చెప్పండి అంటే 2 లైన్లు కూడా చెప్పలేరు. నేను చెప్తున్నాను, ఇది చాలా భయంకరమైన విషయం. యూదాలాగా క్రైస్తవుడై ఉండి, యూదాలాగా శిష్యరికంలో ఉండి, ఆయన అద్భుతాలన్నీ చూసి, ఆయన మాటలన్నీ విని కూడా యేసయ్యను అర్థం చేసుకోలేని స్థితి ఈ యూదాకుంది. ఈ యూదా ఏమి గ్రహించలేకపోయాడంటే, అరే సిలువ మీద ఎక్కి ఆ సిలువ మీద ఆయన పొడుస్తున్న వాళ్ళని, చంపుతున్న వాళ్ళనే క్షమించగలిగే నా యేసయ్య నన్ను క్షమించడా అనే ఆలోచన పోయింది. కానీ ఆ 30 నాణాలు పట్టుకెళ్ళి యేసయ్య సిలువ దగ్గరికి పరిగెట్టాల్సింది పోయి వెళ్ళి ఆ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళిపోయి ఆ 30 నాణాలు చర్చిలో పడేసి ఉరేసుకున్నాడంటే ఎంత బాధపడి ఉంటాడు? ఉరేసుకున్నాడంటే ఎంత మనస్తాపం చెంది ఉంటాడు? ఉరేసుకున్నాడంటే ఎంతగా రియలైజ్ అయి ఉంటాడు? మీరు చాలా జాగ్రత్తగా వినండి, మీరు కూడా అంత రియలైజ్ అవ్వరేమో. మనం కూడా పాపం గురించి చచ్చిపోవాలి, ఇంకా నాకు ఈ జీవితం అనవసరం, యేసయ్యని నేను ఎంతగా కష్టపెట్టాను అని ప్రాణం తీసుకునే అంత మరి హృదయంలో పశ్చాత్తాపడి ఉన్నాడు. కానీ వాడికి ఏం అర్థం కాలేదు? యేసయ్య అర్థం కాలేదు. కాబట్టి అలాటోళ్ళు ఎవరైతే ఇంత భక్తి చేసి, ఎవరైతే నాతో ఉండి, ఎవరైతే నాతో ప్రయాణించి చివరికి నన్ను అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్న ఇలాంటి యోధాలు పుట్టకుండా ఉంటే బెటర్ అన్నాడు. హల్లెలూయా. అది ఆయన ఉద్దేశం. ఆయన అప్పగిచ్చేయడానికి బాధే కాదు, అరే నేను దేనికోసం వచ్చానో బోధించానే, నేను ప్రకటించానే, నాతోనే ఉన్నారే, కానీ ఇంకనూ నన్ను నమ్మలేని స్థితిలో ఉన్నారు, ఇంకనూ నన్ను ఆశ్రయించలేని స్థితిలో ఉన్నారు. ఈ లోకంలో ఏ ధర్మములోని లేని ఈ సిలువ యాగం, ఈ సిలువను బట్టే యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే దేవుడని ఘంటాపదంగా చెప్పగలుగుతాం. ది ఓన్లీ రీజన్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రజాపతి మనందరి పాపాల కోసం ఈ సిలువ మీద ఎక్కి ఈ లోకంలో ఎవరో చేయలేని గొప్ప యాగాన్ని చేసి మనిషి ఎక్కడ ఓడిపోతున్నాడో, ఎంత గొప్పోడైనా, ఆడు సైంటిస్ట్ అయినా, ఆడు కోటీశ్వరుడైనా, లక్షలున్న కోట్లున్నా, ఎంత మెడికల్ అడ్వాన్స్ ఉన్నా, చివరికి 6 అడుగుల గోతి దగ్గర ప్రతి ఓడిని ఈక్వల్ చేస్తుంది ఏంటది? మరణం. ఎవడైనా అక్కడ ఈక్వల్ అవ్వాల్సిందే. ఈ లోకంలో ఆడు పైన ఉంటాడు, వాడి కాలు కింద ఉండొచ్చు. ధనవంతుడు గోతిలోకి వెళ్ళాడు, లాజరు కూడా అదే గోతిలోకి వెళ్ళాడు. అటువంటి మనిషిని ఓడింపజేస్తుంది ఈ జ్ఞానం. ఈ మనిషి అంతా అక్కడికి వెళ్ళేటప్పటికి సమాధానం లేకుండా అయిపోయింది. ఈ మనిషి జ్ఞానము విజ్ఞానము ఏది కూడా అక్కడ పనిచేయట్లేదు. 6 అడుగుల గోతిలో మనిషి ఓడిపోతున్నాడు. ఆ ఓడిపోతున్న మనిషిని ఈ సిలువ యాగం ద్వారా ఆ గోతిలోకే ఆయన వెళ్ళి, ఆ గోతిలోంచి ఆయన బయటికి లేచి, ఇదిగో మీరందరూ కూడా ఈ గోతిలో ఆగిపోవడానికి వీల్లేదు, నేను ఎలాగైతే పునరుద్ధానుడయ్యానో మీరు కూడా అలా పునరుద్ధారణ అవ్వడానికి, మీ అందరి పాపాలు క్షమించబడి ఆ సిలువ యాగం ద్వారా
మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం అక్కడని ఒక గొప్ప విజయాన్ని ఇచ్చిన ఆ యేసయ్యను అర్థం చేసుకోలేని ఇస్కరియోతు యూదా లాంటి జీవితాలు ఇంకా మనలో ఉండుంటే, వాళ్ళ గురించి అంటున్నాడు, నువ్వు పుట్టకుండా ఉంటే బెటరు, నువ్వు పుట్టకుండా ఉంటే బెటరు. కాబట్టి అటువంటి అవగాహన ఎందుకు లేదు తెలుసా? ఇస్కరియోతు యూదాకి, యూదా గారంతా అడ్మినిస్ట్రేటర్, ఆయన కోశాధికారి, ఆయన మనసంతా మీటింగ్ ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, వీళ్ళకి భోజనాలు ఎలాగేయాలి, వీళ్ళు కుర్చీలు ఎలాగేయాలి, అంటే ఇప్పుడు భాషలో చెప్తాను, ఈ సౌండ్ సిస్టము, ఏ పనులు ఆయనకి. ఇస్కరియోతు యూజ్ ఎ ట్రెజరర్, ఆయన దగ్గర డబ్బులు సంచి ఉంది. ఆయన వాక్యం మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, పక్కనున్న పరిస్థితులన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఒకసారి మరి అనే ఒక ఆవిడ వచ్చి అత్తరు పగలు కొట్టేస్తే, ఎందుకంత కాస్ట్లీ పగలు కొట్టేస్తావు, దాని బదులు అది అమ్మేసి బీదలకు ఇవ్వచ్చు కదా. యేసుక్రీస్తు మీద ఫోకస్ లేదు, చుట్టుపక్కల ఉన్న కార్యాలన్నిటి మీద ఉంది ఆయనకి. ఇవన్నీ చూస్తున్నాడు, ప్రార్థనలు అవుతున్నాయా, ఇవన్నీ అన్నీ దేవుడి పనులే చూస్తున్నాడు, కాదంటలే. కానీ దేవుని వాక్యం మీద అవగాహన లేదు, దేవుని అర్థం చేసుకోలేకపోయాడు దేవుడితో ఉండి. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిలో ఉన్న మనం కూడా ఇంకా దేవుని అర్థం చేసుకోకపోతే మన జీవితాలు పశ్చాత్తాపంలో ఉన్న, పాపాన్ని కడగమని అడిగినా నువ్వు కూర్చొని కన్నీరు విడుస్తున్నా, యేసయ్యను సిలువను ఆశ్రయించే స్థితికి లేకపోతున్నాము. మన పిల్లల జీవితాల్లో కూడా మీరు వాక్యాన్ని పెట్టకపోతే ప్రెజర్ వచ్చినప్పుడు, టెన్షన్ వచ్చినప్పుడు ఈ సిలువ నీడకు రావాలని మర్చిపోతారు. ఇస్కరియోతు యూదాల్లాగా మనమే తయారు చేస్తున్నాం, ఎందుకంటే వారి జీవితాల్లో వాక్య అవగాహన లేదు, వాక్యము వారి జీవితాల్లో లేదు. నీకు వాక్యం అర్థం చేసుకుంటేనే యేసయ్య నీకు బాగా అర్థం అవుతాడు. నిన్నటి దినాన పేపర్లోనండి ఒక ఆయన, ఇద్దరు పిల్లలు చనిపోయారు విషయం తీసుకొని, తెలుసు కదా. తండ్రి ఏం రాశాడు లెటర్లో, ఎందుకే ఇంత చిన్న పిల్లల్ని చంపేసి ఈయన ఇలా చచ్చిపోయాడంటే, ఈ పోటీ ప్రపంచంలో నేనే పరిగెట్టలేకపోతున్నాను, నా పిల్లలు ఈ పోటీ ప్రపంచంలో బతకలేరు, కాబట్టి వాళ్ళని చంపేసి నేను చచ్చిపోతాను రాశాడు. ఈ లోకాన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు మనుషులు, మన పిల్లలు ప్రెజర్స్ హ్యాండిల్ చేయలేకపోతున్నారు, ఒక ఫెయిల్యూర్ వస్తే హ్యాండిల్ చేయలేకపోతున్నారు, ఒక కన్నీరు వస్తే హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? అంత స్థితికి, అత్యున్నతమైన స్థితికి వెళ్ళిపోయి కూడా ఆనందము సంతోషం ఎందుకు ఉండలేదంటే యేసయ్యను పరిపూర్ణంగా అర్థం చేసుకోవట్లేదు. ఏ స్థితిలోనైనా ఆయన మన లేపుతాడు, మన కోసం ప్రాణం పెట్టి ఈ మరణాన్ని గెలిచిన దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నాకు ఒక ఆశ ఉంది. ది మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ యూదా అండ్ మిగిలిన డిసైపుల్స్, పీటర్ కూడా 3 సార్లు బొంకి పశ్చాత్తాపడి ఏడ్చాడు. ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళా సంఘంలోకి వెళ్ళిపోయాడు, 12 మంది దగ్గరికి వెళ్ళిపోయాడు. కాబట్టి దేవుడు ఆ బిడ్డను బహుబలంగా వాడుకున్నాడు. కానీ యూదా ఏం చేశాడు? ఒంటరి వాడైపోయి మరి ఉరిపోసుకొని చనిపోయాడు. 2 పశ్చాత్తాపాలు, ఇక్కడ యూదా పశ్చాత్తాపం ఉంది, అక్కడ పేతురు పశ్చాత్తాపం ఉంది. కానీ యూదా పశ్చాత్తాపం యేసయ్య దగ్గరికి తేలైపోయింది, కానీ పేతురు పశ్చాత్తాపం మళ్ళా సంఘంలో కలడానికి దేవుడు ఉపయోగించుకున్నాడు. కాబట్టి అటువంటి యూదాల్లాగా మనం ఉండకుండా ఈ వాక్యాన్ని మన జీవితాల్లో, మన నోటిల్లో పలకడానికి, దేవుణ్ణి పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి దేవుడు మీ అందరికీ సహాయము చేయనుగాక.